నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు మే 25, 2026 సోమవారం. పంచాంగం మరియు నేటి రాశిఫలాలు తెలుసుకుందాం. తిథి శుక్లపక్ష నవమి, సాయంత్రం 6:48 వరకు. అనంతరం దశమి ప్రారంభం. నక్షత్రం మఖ, రాత్రి ఉదయం 8:02 వరకు. అనంతరం పూర్వ ఫల్గుని నక్షత్రం ప్రారంభం. సూర్యోదయం తెల్లవారుజాము 6:20. సూర్యాస్తమయం సాయంత్రం 6:46. శుభ సమయాలు: అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36, మధ్యాహ్నం 12:27. అమృతకాలం ఉదయం 9:12 నుండి ఉదయం 10:48. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటలు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటలు. గుళిక కాలం అర్ధరాత్రి 1:30 నుండి తెల్లవారుజాము 3 గంటలు. ఇప్పుడు నేటి రాశిఫలాలు. మేషం, ఈరోజు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా లాభసూచనలు ఉన్నాయి. వృషభం, వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశముంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. స్నేహితుల సహాయం మీకు ఉపయోగపడుతుంది. ఖర్చుల్లో నియంత్రణ పాటించడం మంచిది. మిథునం, విద్యార్థులకు అనుకూలమైన రోజు. కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో శుభవార్తలు వినవచ్చు. కర్కాటకం, కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగా విశ్రాంతి అవసరం. సింహం, మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మానసిక ప్రశాంతత ఇస్తుంది. కన్య, ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. సాయంత్రం శుభవార్తలు వినవచ్చు. తుల, భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. వృశ్చికం, కష్టపడి చేసిన పనులకు ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ధనుస్సు, కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే సూచనలున్నాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా శుభసూచనలున్నాయి. మకరం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కుంభం, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త మంచిది. మీనం, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఈరోజు సోమవారం కావడంతో పరమేశ్వరుని ఆరాధన శుభప్రదం. ఓం నమః శివాయ జపం మానసిక ప్రశాంతత, శుభ ఫలితాలను అందిస్తుంది. స్పాట్లైట్ టీవీ ప్రేక్షకులందరికీ శుభప్రాప్తిరస్తు. స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పంచాంగం, రాశిఫలాలు మరియు తాజా వార్తల కోసం మా ఛానల్ను వీక్షించండి. మళ్ళీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర్ శాస్త్రి. నమస్కారం.